ఒక అమ్మాయి ఎమోషన్ ని కామెడీ చేయడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా, అది నీకైనా కరెక్ట్ అనిపిస్తుందా అని నెటిజన్లు సీరియస్. అసలు విషయం ఏంటి అంటే ఆదివారం విత్ స్టార్ మా పరివార్ న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ లో శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించారు. ఈ ఈవెంట్ కి సీరియల్ ఆర్టిస్ట్ కొంతమంది, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొంతమంది వచ్చారు. ఒకవైపు సీరియల్ వాళ్ళు ఉంటే మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆ సీరియల్ ఆర్టిస్ట్ లో కావ్య కూడా ఉన్నారు. అదే టైంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్ ఎంట్రీ ఇస్తారు. ట్రాఫీ పట్టుకుని మరీ ఎంట్రీ ఇస్తారు. నిఖిల్ ఎంట్రీ ఇవ్వడంతోనే కావ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది, సీరియస్ గా చూస్తూ ఉంటుంది. మొహమాటంగా అటు చూడలేక ఏం చేయలేక అలాగే ఉండిపోతుంది. ఎదురుగా నిఖిల్ ని పెట్టుకుని ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న కావ్య దగ్గరికి శ్రీముఖి వెళ్లి సీరియల్ ఆర్టిస్ట్ అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇంకా కావ్య వంతు వచ్చేసరికి ఇప్పుడు వద్దులే అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ టైంలో కావ్య ఫేస్ చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కావ్య దగ్గరకు వచ్చి ఏం మాట్లాడకుండా ఇప్పుడు వద్దులే అని శ్రీముఖి చెప్పడంతో ఇటుపక్క సీరియల్ వాళ్ళు అటుపక్క బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారిగా నవ్వారు. దీంతో ఏం చేయాలో తెలియక కావ్య అయితే ఫేస్ సీరియస్ గా పెట్టుకుంది. నిఖిల్ కావ్యకి బ్రేకప్ అయిపోయింది అని వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు అని అందరికీ తెలుసు. అది కాకుండా ఒకేసారి ఇద్దరిని షోకి పిలిచారు. ఒక అమ్మాయి ఎమోషన్ ని కామెడీగా చేయడం ఒక అమ్మాయిగా నీకైనా కరెక్ట్ అనిపిస్తుందా? అదే ప్లేస్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావని నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు. నిఖిల్ కావ్య మాట్లాడుకునే పరిస్థితులు లేరని తెలుసు కూడా శ్రీముఖి అలా చేయడం కరెక్ట్ కాదు. మరి దీనిపై మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. నిఖిల్ కావ్య కలవాలి అని కోరుకున్నవారు లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.